సమావేశాల్లో కూడా అక్రమ రేషన్ బియ్యాన్ని గురించి మాట్లాడారు. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలి, ఎంత జరుగుతుంటే మీరు ఏం చేస్తారనేది కూడా స్థానిక ఎమ్మెల్యేకి కూడా చురకలంటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా అధికారులు ఏదైతే రేషన్ సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులతో పాటు స్థానికంగా నారాయణ మనోహర్ కూడా పెద్ద బోట్లోని ఓడలోనే ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడి నుంచి 9 నాటికల్ మైళ్ళ దూరం దాదాపుగా ఉంటుంది. మొత్తం దాన్నంతా కూడా ప్రయాణం చేసి ఏదైతే సామర్థ్యం కలిగినటువంటి మొత్తం ఇక్కడ లోపల ఏదైతే బోట్ లో గుర్తించినటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఇప్పటికే సగం లోడ్ అయినప్పటికీ కూడా అందులో మిగిలినటువంటి 640 టన్నుల రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి పూర్తిగా లోడ్ చేసే క్రమంలో ఒకసారిగా జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. 52,000 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఈ పోర్టు లోపల స్టెల్లా ఎన్నౌకలో ఉన్నటువంటి మొత్తం రేషన్ బియ్యాన్ని పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తం వాళ్ళ సిబ్బందితో పాటు స్థానిక ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించిన శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. లోపల ఉన్నటువంటి ఆ పోర్టుకి సంబంధించి విదేశాలకు